హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం సోషల్లో పార్ట్ 1లో ఫోర్త్ లెసన్ డిస్కస్ చేసుకుందాం. చాలా సింపుల్ లెసన్ ఇది. దీని పేరు క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ లెసన్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ లెసన్ స్టార్టింగ్ అంటే క్లైమేట్ అండ్ వెదర్ గురించి ఈ లెసన్ మొత్తం కూడా. సో ఇండియా యొక్క క్లైమేట్ ఏ టైమ్స్లో ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో స్టార్టింగ్లో ఏమి ఇచ్చారు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2013 అక్టోబర్ 25న పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఆర్టికల్ చదువుదాం, అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫ్రీక్ వెదర్ ఆఫ్ షూట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సేస్ ద ఎక్స్పర్ట్స్ చెప్తున్నారంట. ఫ్రీక్ వెదర్ అంటే భయంకరమైన వాతావరణం ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. సడన్గా వానలు పడటం, విపరీతమైన టెంపరేచర్స్ పెరిగిపోవటం, విపరీతమైన చలి. సో ఇట్లా దారుణమైన వెదర్కి కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అనేది కారణం అని చెప్పేసి చెప్తున్నారు. క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్రీక్ వెదర్ అనేది వస్తుంది. క్లైమేట్ చేంజ్ యొక్క ఆఫ్ షూట్ ఇది. అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఫ్రీక్ వెదర్కి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. సో అదేంటో చదువుదాము. ఇంటర్మిటెంట్ షవర్స్ ఇన్ హైదరాబాద్ హ్యావ్ బివైల్డర్డ్ మెట్రలాజికల్ ఆఫీసర్స్. టైం కాని టైంలో ఇట్లా హైదరాబాద్లో వానలు పడటం అనేది మెట్రలాజికల్ ఆఫీసర్స్ని, అంటే వెదర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, వెదర్ని ప్రెడిక్ట్ చేసేవాళ్ళు, క్లైమేట్ని ప్రెడిక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని చాలా కన్ఫ్యూజ్ చేసేసిందంట ఇట్లా సడన్గా వానలు పడటం అనేది. వైల్ క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్స్ సెడ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ ఫ్యూచర్ వెదర్ ఈవెంట్స్ ఇన్ ద కంట్రీ. క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే కంట్రీలో వెదర్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టమైపోతుందంట. ఓకేనా, సడన్గా ఎట్లా పడితే అట్లా వెదర్ అనేది మారిపోతూ ఉంటుంది. ప్రెడిక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వెదర్ ఎట్లా ఉండబోతుంది అని అంచనా వేయటం చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ద లాస్ట్ 2 years we have noticed that the weather systems are behaving in a peculiar way, resulting in unusual weather events. సో ఇది 2013లో పబ్లిష్ అయిన ఆర్టికల్. వాళ్ళు 2011 నుంచి గమనించేది ఏంటి అంటే లాస్ట్ 2 years నుంచి కూడా వెదర్ సిస్టమ్స్ అనేవి చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాయంట. పెక్యులర్ అంటే న్యూ వేలో బిహేవ్ చేస్తున్నాయి. అన్యూజువల్గా వెదర్ అనేది మారిపోతూ ఉంటుంది. అసాధారణమైన వెదర్ అనేది మనకు వస్తూ ఉంది అని చెప్పారు. సో after observing such unforeseen situations like extreme summer in the country, sudden hailstorm in Chevella region of Rangareddy district, cloudbursts in Uttarakhand, and early onset of southwest monsoon and a late retreat, experts say that weather systems are behaving in a peculiar way. సో ఇక్కడ ఏమేమి జరిగినాయంటే 2013-2012లో చాలా మనం ముందు అంచనా వేయలేనట్టుగా వెదర్ అనేది ఉందంట. సమ్మర్ ఏమో విపరీతమైన టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ సమ్మర్ అనేది కంట్రీలో వచ్చింది. అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చేవెళ్ళ రీజియన్లో ఒక వడగళ్ళ వాన, మీకు తెలిసే ఉంటుంది, ఐస్ పడుతూ ఉంటుంది రెయిన్ వాటర్ బదులు. దాన్ని హెయిల్ స్టార్మ్ అంటారు. హెయిల్ స్టార్మ్ వచ్చిందంట సడన్గా. క్లౌడ్ బర్స్ ఇన్ ఉత్తరాఖండ్లో విపరీతమైన వాన పడిందంట. అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే రెయినీ సీజన్ అనేది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది అండ్ లేట్గా ఎండ్ అయింది. అంటే చాలా రోజులు విపరీతమైన రెయిన్ అనేది ఇండియా చూసింది. ఓకే, 2013లో. ఎక్స్పర్ట్స్ సే దట్ వెదర్ సిస్టమ్స్ ఆర్ బిహేవింగ్ ఇన్ ఏ పెక్యులర్ వే. ఇవన్నీ చూసినాక ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే వెదర్ సిస్టమ్స్ అనేవి చాలా కొత్తగా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ది ఒంగోల్ రిసీవ్డ్ 341 millimeter rainfall in one day, which is more than 1/3 of the state's total annual rainfall. యాక్చువల్గా ఒంగోలుకి మనకి రెయిన్స్ చాలా తక్కువ ఉంటాయి ఒంగోలు, బట్ ఒక్క రోజులోనే సంవత్సరం మొత్తం పడే వానలో 1/3 ఆఫ్ రెయిన్ఫాల్ అనేది 1 డేలో పడిందంట. ఓకే, ద హెవీ షవర్స్ అక్రాస్ ద స్టేట్ హ్యావ్ డ్యామేజ్ సెవరల్ ఏకర్స్ ఆఫ్ క్రాప్స్. సో ఇట్లా హెవీ రెయిన్ పడటం వల్ల టైంలో చాలా క్రాప్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయి, ముఖ్యంగా కాటన్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ అంటే 2013లో అంత బాగా వర్షాలు పడటం వల్ల గుడ్ న్యూస్ ఏంటి అంటే 75% ఆఫ్ ద ట్యాంక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫుల్ నౌ. ఆంధ్రప్రదేశ్లో 75% చెరువులు కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 75% ఆఫ్ ద లేక్స్ అన్నీ
ఫుల్ అయిపోయినాయి అంట. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి దీని నుంచి మనకి ఏం అర్థమవుతుంది అంటే, దీని నుంచి అర్థం చేసుకోవడమే కాదు, ఇప్పుడు మనం 2021 నవంబర్లో ఉన్నాం. మీకు తెలిసే ఉంటుంది, విపరీతంగా లైక్ రైనీ సీజన్లో రెయిన్ పడకుండా ఇప్పుడు మనకి నవంబర్ టైంలో రెయిన్ పడుతూ ఉంది. అంటే 2-3 మంత్స్ లేట్ అయింది రైనీ సీజన్ అనేది. సో ఒక టైంలో జరగాల్సిన ఈవెంట్ ఒక టైంలో పడాల్సిన రెయిన్ ఇంకో టైంలో పడటం వల్ల క్రాప్స్ చాలా డ్యామేజ్ అయిపోతాయి. క్రాప్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, ఫుడ్ అనేది స్కేర్సిటీ వస్తుంది, ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండదు. ఫుడ్ అనేది అవైలబుల్గా లేకపోతే ప్రైస్ పెరిగిపోద్ది, ఫుడ్ ప్రైస్ పెరిగిపోద్ది, లేకపోతే వేరే స్టేట్స్ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఫుడ్ తెప్పించుకోవాల్సి ఉంటుంది. సో ఫుడ్ కాస్ట్ పెరిగిపోతే మనం ఎట్లా బతకాలి? సో దట్స్ ద మెయిన్ థింగ్. ఇట్లా మనల్ని క్లైమేట్ చేంజ్ అనేది ప్రతి ఒక్కరిని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి దీని నుంచి, ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే, కలెక్ట్ సిమిలర్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్. Are these indicators of some change or a variation that happens once in a long time? Invite some meteorological officers or college faculty to discuss these developments. సో ఇట్లాంటి న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఇంకా కలెక్ట్ చేయమని చెప్తున్నారు మిమ్మల్ని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చూడండి క్లైమేట్ చేంజ్ గురించి. ఇది ఎప్పుడో ఒకసారి అట్లా జరిగి మానేస్తుందా, లేకపోతే కంటిన్యూస్గా జరుగుతుందా ఈ క్లైమేట్ చేంజ్ అనేది? మనం అబ్జర్వ్ చేస్తే ఇది 2013లో వెదర్ సిస్టమ్స్ ఎస్టిమేట్ చేయలేని విధంగా బిహేవ్ చేసినాయి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినాయి, ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేయకుండా అని చెప్పేసి మనం చూసాం. ఇప్పుడు మనం 2021లో ఉన్నాం. ఇట్ హ్యాస్ బీన్ 8-9 ఇయర్స్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా వెదర్ సిస్టమ్స్ అనేవి అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తున్నాయి. అంటే ఈ క్లైమేట్ చేంజ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఓకే, సో అది మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఇది క్లైమేట్ అండ్ వెదర్. ఓకే, సో లెసన్లోకి వద్దాం. చాలా ఈజీ లెసన్, ముందే చెప్తున్నా. చాలా ఫ్యూ టాపిక్స్ ఉంటాయి, చాలా త్వరగా మీరు చదివేయగలుగుతారు, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ జాగ్రత్తగా వినండి లెసన్ చెప్పేటప్పుడు, చాలా టైం సేవ్ అవుతుంది మీకు. ఓకే, క్లైమేట్ అండ్ వెదర్. The state of atmospheric conditions over an area at a particular time refers to weather. ఈ పారాగ్రాఫ్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే, క్లైమేట్, వెదర్ ఈ రెండు ఒకే వర్డ్ అని చెప్పేసి, ఈ రెండింటికి ఒకే మీనింగ్ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం యాక్చువల్గా. కానీ క్లైమేట్ వేరు, వెదర్ వేరు. ఆ డిఫరెన్స్ ఏంటి క్లైమేట్కి వెదర్కి మధ్య అనేది ఈ పారాగ్రాఫ్లో చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముందే చెప్తున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎగ్జామ్లో చాలా ఛాన్స్ ఉంది, ఇది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పారాగ్రాఫ్ మీరు మైండ్లో పెట్టుకుంటే క్లైమేట్ అండ్ వెదర్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒక్కసారి ఇది రికార్డ్ అవుతుందా లేదా చూద్దాము. రికార్డ్ అవుతుంది. అండ్ అగైన్ దీంట్లోకి వచ్చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకుందాం. సో the state of atmospheric conditions over an area at a particular time refers to weather. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఏరియాలో కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేదాన్ని వెదర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నవంబర్ 25th 2001 ఈ టైంలో గుంటూరు డిస్ట్రిక్ట్లో, గుంటూరు సిటీలో టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా వెదర్ కిందకు వస్తాయి. ఓకేనా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేదాన్ని వెదర్ అంటాం. అందుకనే డైలీ మనకేమొస్తుంది, వెదర్ రిపోర్ట్ వస్తుంది. అంటే ఈరోజు కండిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది వెదర్. ఓకేనా? దీస్ వెదర్ కండిషన్స్ ఫ్లక్చువేట్ వెరీ ఆఫెన్ ఈవెన్ ఇన్ ఏ స్మాల్ పీరియడ్. ఈ వెదర్ కండిషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వెదర్ అనేది మారుతూ ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఈరోజు బాగా సన్నీగా ఉందనుకోండి, బాగా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది, మేబీ రేపు వాన పడవచ్చు, టెంపరేచర్ బాగా పడిపోవచ్చు. అండ్ డిసెంబర్, జనవరికి వెళ్ళేటప్పటికి ఇంకా కూల్ అవ్వచ్చు టెంపరేచర్. సో అట్లా వెదర్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈవెన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా సడన్గా
టెంపరేచర్ చేంజ్ అయిపోయి రెయిన్ పడే అవకాశం ఉంది. సో వెదర్ కండిషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో వెదర్ అంటే ఇది, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనే దాన్ని వెదర్ అంటాం. నెక్స్ట్, క్లైమేట్ రిఫర్స్ టు such conditions over a large area and follows a similar general pattern over many years. చాలా జాగ్రత్తగా గమనించండి. క్లైమేట్ అంటే ఏంటి అంటే, క్లైమేట్ రిఫర్స్ టు సచ్ కండిషన్స్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా. ఒక లార్జ్ ఏరియాలో ఈ కండిషన్స్ అనేవి ఎలా మారుతున్నాయి, ఒక 10 years మనం గమనించిన తర్వాత ఒక జనరల్ ప్యాటర్న్ అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పెద్ద రీజియన్. ఆంధ్రప్రదేశ్ యొక్క క్లైమేట్ ఎట్లా ఉంటుందో మనకు అందరికీ తెలుసు, ఎందుకంటే మనం అక్కడే ఉన్నాం కాబట్టి. ఎలా ఉంటుంది చెప్పండి? సో ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. జనవరి, ఫిబ్రవరి కొంచెం కూల్గా ఉంటాయి, వింటర్ సీజన్. సో నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇక్కడ వరకు విపరీతమైన టెంపరేచర్స్ పెరుగుతాయి. అండ్ జూన్, జూలై, ఆగస్ట్ రైనీ సీజన్. ఓకే, తర్వాత రెయిన్స్ ఆగిపోతూ ఉంటాయి, అక్కడక్కడ రెయిన్స్ పడుతూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. అండ్ నవంబర్కి వచ్చేటప్పటికి మళ్ళీ వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. ఇది ఒక ప్యాటర్న్. ప్రతి సంవత్సరం జనవరి టైంకి వెళ్ళేటప్పటికి కూల్ టెంపరేచర్స్ వస్తాయి, మేకి వెళ్ళేటప్పటికి హాట్ విపరీతమైన సమ్మర్ వస్తుంది. అండ్ జూలై టైంకి వచ్చేటప్పటికి మామూలుగా రైనీ సీజన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్. మనం ఒక 100 years 200 years నుంచి కూడా ఇదే ప్యాటర్న్ వస్తూ ఉంది. సో దీన్ని, ఈ జనరల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, జనరల్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉండే కండిషన్స్ ఒక ఏరియాలో, దాన్ని క్లైమేట్ అంటాం. సో క్లైమేట్ అంటే లార్జ్ ఏరియా అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైంలో మనం చూసే ప్యాటర్న్స్. వెదర్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేదే వెదర్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ చదివి మళ్ళీ ఒకసారి వినండి, తప్పకుండా అర్థమవుతుంది, ఏం లేదు అక్కడ. ఓకే, year after year over 30 years or more gives us the climate. What have been the general conditions? జనరల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, సంవత్సరం తర్వాత సంవత్సరం జనరల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అని చూస్తూ ఒక 30 years మనం అనలైజ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేదే క్లైమేట్. ఓకే, సో ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది, ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా నేర్చుకోండి. దీస్ ఆర్ వేరియేషన్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ బట్ ఏ బేసిక్ ప్యాటర్న్ రిమైన్స్ ద సేమ్. సో క్లైమేట్ అనేది ఇయర్ టు ఇయర్ సేమ్ ఆ ప్యాటర్న్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది, దాన్ని క్లైమేట్ అంటాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ జనరలైజ్డ్ కండిషన్స్ ద ఇయర్ ఈస్ డివైడెడ్ ఇన్ టు సీజన్స్. సో ఈ జనరలైజ్డ్ కండిషన్స్ ఉంటాయి కదా క్లైమేట్లో, ఆ క్లైమేట్ చెప్పే జనరలైజ్డ్ కండిషన్స్ ద్వారానే ఇయర్ని మనం సీజన్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం ఏమేమి సీజన్స్ ఉన్నాయి, సమ్మర్, వింటర్, రెయినీ. సో 3 seasons లాగా మనం డివైడ్ చేస్తూ ఉంటాం ఇయర్ని. ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్, వెదర్కి క్లైమేట్కి ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఇది కూడా ఇంపార్టెంటే, టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ చూద్దాము. టెంపరేచర్ అంటే మీకు తెలుసు, మెజర్ ఆఫ్ హీట్. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషరే. అండ్ విండ్ అంటే గాళ్ళు ఎట్లా వీస్తూ ఉన్నాయి, స్పీడ్, విండ్ స్పీడ్ అనొచ్చు. నెక్స్ట్ ఇది హ్యూమిడిటీ అంటే వాటర్ పర్సంటేజ్ ఎయిర్లో ఎంత ఉంది, వాటర్ వేపర్ పర్సంటేజ్ ఎంత ఉంది అట్మాస్ఫియర్లో అనేది హ్యూమిడిటీ. ప్రెసిపిటేషన్ అంటే వర్షం. ఓకే, ఓన్లీ రెయిన్ అనే కాదు, స్నో కూడా ప్రెసిపిటేషన్ కిందకే వస్తుంది. హెయిల్ స్టార్మ్స్, స్నో ఇవన్నీ కూడా మనకి ప్రెసిపిటేషన్ కిందకే వస్తాయి. రెయిన్ఫాల్, స్నో, హెయిల్ స్టార్మ్స్ ఇవన్నీ ప్రెసిపిటేషన్ కిందకి వస్తాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్. ఇది కూడా ముఖ్యమే, ఇది కూడా అసలు ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇంపార్టెంటే, జాగ్రత్తగా చదవండి. ద ప్యాటర్న్ ఆఫ్ దీస్ ఫర్ ఎ ప్లేస్ కెన్ బి షోన్ యూజింగ్ పిక్చర్స్ కాల్డ్ క్లైమోగ్రాఫ్స్ ఆర్ క్లైమేటోగ్రాఫ్స్. సో క్లైమేట్ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఒక గ్రాఫ్ ద్వారా చూపించవచ్చు అంట, పిక్చర్ ద్వారా చూపించవచ్చు.
ఆ పిక్చర్స్ని మనం క్లైమోగ్రాఫ్స్ లేదా క్లైమెటోగ్రాఫ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. Climographs show average monthly values of maximum temperature, minimum temperature and rainfall for a given place. Climatographs ఏం చూపిస్తాయంట మనకి యావరేజ్ మంత్లీ వాల్యూస్. ఆ మంత్లో 12 మంత్స్ ఉంటాయి మనకి ఇయర్లో. ప్రతి మంత్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత, మినిమం టెంపరేచర్ ఎంత, రెయిన్ఫాల్ ఎంత అనేది మనకి చూపిస్తాయి. ఒక ప్లేస్లో యావరేజ్ మంత్లీ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ అనేది మనకి క్లైమటోగ్రాఫ్స్ చూపిస్తాయి. సో క్లైమటోగ్రాఫ్స్ అనేవి చూడటానికి ఇట్లా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో 4 ప్లేసెస్కి సంబంధించిన క్లైమటోగ్రాఫ్స్ ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని ఎట్లా రీడ్ చేయాలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ కలర్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. బట్ ఈ రెడ్ కలర్దేమో మ్యాక్సిమం టెంపరేచర్, యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ లేదా మీన్ మ్యాక్సిమం టెంపరేచర్. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ పర్ ఈచ్ మంత్. ఓకే, సో నెక్స్ట్ ఇది గ్రే కలర్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది గ్రీన్. ఓకేనా? ఈ గ్రీన్ ఇది మినిమం టెంపరేచర్. ఇదేమో మినిమం టెంపరేచర్స్, యావరేజ్ మినిమం టెంపరేచర్స్ మంత్లో. ఓకే, నెక్స్ట్ ఈ బ్లూ కలర్దేమో రెయిన్ఫాల్ని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎట్లా స్టడీ చేద్దాం అంటే, ఇది న్యూఢిల్లీ, క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో జనవరి మంత్లో మీన్ మినిమం టెంపరేచర్ అంటే ఏంటి? మీన్ మినిమం గ్రీన్ నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ ద మీన్ మినిమం టెంపరేచర్ ఇన్ జనవరి. ఓకే, మీన్ మినిమం టెంపరేచర్ ఇన్ ఫిబ్రవరి అంటే ఈ ఫిబ్రవరికి ఇట్లా లైన్ డ్రా చేస్తే ఎక్కడ ఈ మీన్ మినిమం టెంపరేచర్ గ్రాఫ్ని మీట్ అవుతుందో ఇది మీన్ మినిమం టెంపరేచర్ ఇన్ ఫిబ్రవరి. ఓకే, వాట్ ఈస్ ద రెయిన్ఫాల్ ఇన్ జనవరి? సంథింగ్ హియర్, అంటే ఒక 2-3 అట్లా ఉంటుంది, 2.5 అట్లా ఉండొచ్చు. సో 2.5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. లేహ్లో మీన్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ జూన్ చూద్దాం. జూన్లో మీన్ మ్యాక్సిమం టెంపరేచర్ అంటే ఇక్కడ ఉంది. ఎంత ఉంది టెంపరేచర్? 20 degrees Celsius. 20 degrees Celsius ఉంది. అంత సమ్మర్లో కూడా టెంపరేచర్ 20 degrees Celsius ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఇట్లా మనం క్లైమటోగ్రాఫ్స్ లేదా క్లైమోగ్రాఫ్స్ని రీడ్ చేయొచ్చు. ద క్లైమోగ్రాఫ్స్ బిలో షో ద టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ vary in different parts of the country. Refer to atlas and identify the region where these places are located. Also read the graphs below and fill the table on the following page. So కొంచెం టైం పట్టినా కూడా క్లియర్గా నేర్చుకుందాం లెసన్ని. మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను, వీటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది. గూగుల్ చూపిస్తే చెప్తాను, మన దగ్గర మ్యాప్ లేదు కాబట్టి. ఓకే, ఈజీగా ఢిల్లీని ఎట్లా పాయింట్అవుట్ చేయాలి మ్యాప్ పాయింటింగ్లో అనేది చూద్దాం. ఈజీగా ఢిల్లీని ఎట్లా పాయింట్అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరీ యాక్యురేట్గా చేయాల్సిన అవసరం లేదు ఏది చేసినా కూడా మనం. కాబట్టి సో ఇక్కడ మనకి ఢిల్లీ పాయింట్ కనిపిస్తుంది. ఇది ఈ లైన్కి ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇక్కడ వచ్చింది కదా, దీనికి ఒకట్లా లైన్ ఇట్లా డ్రా చేసుకుంటూ వస్తే, కొంచెం పక్కన ఇట్లా లైన్ డ్రా చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ కట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా లైన్ డ్రా చేస్తే ఈ మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉంటుందో అది న్యూఢిల్లీ. ఓకేనా? ఇక్కడే కాకుండా కొంచెం పక్కన ఇట్లా లైన్ డ్రా చేసుకుంటూ వచ్చి ఇక్కడ కిందకు వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర కూడా లైన్ డ్రా చేస్తే ఈ రెండు లైన్స్ మీట్ అయ్యే పాయింట్ ఢిల్లీ. సో ఇది జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను.
యాక్యురేట్గా రాకపోయినా రఫ్గా ఈ ఏరియాలో పాయింట్అవుట్ చేయగలుగుతాం. ఇట్లా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. దిస్ ఈస్ వన్ బేసిక్ టిప్, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇక్కడ మీకు పాయింట్అవుట్ చేసి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. ఇక్కడ నా గ్రాఫ్ ఉందేమో చూద్దాం. గ్రాఫ్ అంటారా, మ్యాప్. సో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ కొంచెం పక్క నుంచి వచ్చి ఇక్కడ పాయింట్అవుట్ చేసి ఇట్లా పాయింట్అవుట్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఇదే ఢిల్లీ. ఓకే, సో నెక్స్ట్ ప్లేస్, ఇది మ్యాప్ పాయింటింగ్లో వచ్చే అవకాశం ఉంది. ఈ 4 ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్. నెక్స్ట్ ఇది లేహ్ ఎక్కడ ఉందో చూద్దాం. మీరు ఎప్పుడైనా లేహ్ ఇన్ ఇండియా మ్యాప్ ఇట్లా మ్యాప్ పాయింటింగ్ నేర్చుకునేటప్పుడు తప్పకుండా ఈ టెక్నిక్ వాడండి, ఈజీగా గుర్తు ఉంటుంది మీకు. ఓకేనా, ఇండియా మ్యాప్ ఎక్కడ ఉందో ఈస్ లే. సో చూడండి, ఇది కూడా కొంచెం ఈజీనే. ఈ పాయింట్ నుంచి స్ట్రైట్గా ఇట్లా ఫోల్డ్ అయింది కదా, ఈ పాయింట్ నుంచి ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా డ్రా చేసుకుంటే ఇక్కడ వచ్చేది లే. ఓకే, సో ఇది కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేద్దాం. లే ఎక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి డ్రా చేసుకొని ఇక్కడ నుంచి కూడా డ్రా చేసుకుంటే ఇక్కడ మీట్ అయ్యే పాయింట్ ఇదే లే. ఓకే, ఈజీగా. నెక్స్ట్ది జైపూర్ అనుకుంటా. జైపూర్ కూడా సేమ్ టెక్నిక్ ఒకటి ఉంది, చూద్దాం, నాకు కూడా క్లియర్గా గుర్తులేదు. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, ఓకే వచ్చేసింది, చెప్తాను ఎలానో. ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఉంది కదా, ఈ ఇండియా మ్యాప్లో ఈ పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఉన్న దాని నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ జైపూర్ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్అవుట్ చేద్దాం. ఇక్కడ నుంచి లైన్ డ్రా చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి లైన్ డ్రా చేసుకోండి, ఇక్కడ జైపూర్ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ది ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే చెన్నై ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఫేస్ లాగా ఉంది చూడండి, ఇది ఫోర్ హెడ్, ఇది నోస్, ఇది మౌత్, ఇది చిన్. ఓకే, ఈ ఫేస్కి మీరు ఒక బొట్టు పెట్టారంటే ఇక్కడ ఇదే చెన్నై. దట్స్ ఇట్, ఈజీ. సో ఈ 4 మ్యాప్ పాయింటింగ్స్ చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ది ఈ టేబుల్ ఫిల్ చేయాలి. పైనున్న క్లైమోగ్రాఫ్స్ చూసి ఈ టేబుల్ని ఫిల్ చేయాలి. ప్లేస్ జైపూర్, రిలీఫ్ రీజియన్, జైపూర్ యొక్క రిలీఫ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. రిలీఫ్ అంటే ఏంటి, రిలీఫ్ ఫీచర్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ రిలీఫ్ ఫీచర్స్లో రాజస్థాన్, జైపూర్ అనేది డెజర్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, సో డెజర్ట్ అని రాసుకుందాం. లేహ్ ఎక్కడ ఉంటుంది, మౌంటైన్స్లో ఉంటుంది, హిమాలయాస్లో ఉంటుంది. ఇదేమో నార్థన్ ప్లాట్యూ, చోటా నాగ్పూర్, మాల్వా ఏదో ప్లాట్యూలో ఉంటుంది.
చెన్నై అనేది ఇక్కడ ఉంటుంది, కోస్టల్ రీజియన్లో ఉంటుంది, కోస్టల్ రీజియన్లో ఉంది. సో రేంజ్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్ డ్యూరింగ్ ద ఇయర్. మీకు ఇవి అర్థం కావాలంటే తప్పకుండా సోషల్లో ఫస్ట్ లెసన్ మీరు చదివితేనే ఇది అర్థం అవుతాయి. ఓకే, రేంజ్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్ డ్యూరింగ్ ద ఇయర్. మ్యాక్సిమం టెంపరేచర్ అనేది ఇయర్ మొత్తం మీద ఏ రేంజ్లో ఉంది. సో మ్యాక్సిమం టెంపరేచర్ యొక్క లోయెస్ట్ వాల్యూ 20 ఉంది ఇక్కడ. సారీ, ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఢిల్లీ కదా, ఫస్ట్ జైపూరేనా? ఓకే సారీ. సో జైపూర్లో మ్యాక్సిమం టెంపరేచర్ గ్రాఫ్ ఇది. మ్యాక్సిమం టెంపరేచర్ యొక్క లోయెస్ట్ వాల్యూ ఇది, అంటే 20 ఉంది. 20 నుంచి మ్యాక్సిమం ఎంత ఉంది? 40, 41, 42 అట్లా ఉంది. సో 20 to 42 అని రాయొచ్చు. 20 degrees Celsius to 42 degrees Celsius. సో నెక్స్ట్ ఇది రేంజ్ ఆఫ్ మ్యాక్సిమం టెంపరేచర్ డ్యూరింగ్ ద ఇయర్ ఫర్ లేహ్. లేహ్కి ఎట్లా ఉందో చూద్దాం. సో లోయెస్ట్ వాల్యూ 0 degrees Celsius, హైయెస్ట్ వాల్యూ 25 degrees Celsius. ఓకే, 0 degrees Celsius నుంచి 25 degrees Celsius వరకు. న్యూఢిల్లీ ఎట్లా ఉంది? న్యూఢిల్లీ మినిమం 20, మ్యాక్సిమం 42, లైక్ దట్. ఓకే, 20, 42, 20 degrees Celsius, 42 degrees Celsius. నెక్స్ట్ ఇది చెన్నైలో టెంపరేచర్ చూద్దాం. సో మినిమం 28 చెప్పుకోవచ్చు. 28 to 40, 40 నేనా? 38, 37, 28 to 37 ఉంది. 28 degrees Celsius to 37 degrees Celsius. అట్లానే రేంజ్ ఆఫ్ మినిమం టెంపరేచర్ మీరు ఫిల్ చేయండి. వెట్టెస్ట్ మంత్ అండ్ ద రెయిన్ఫాల్ ఇన్ mm ఫర్ దట్ మంత్. వెట్టెస్ట్ మంత్ అంటే హై రెయిన్ఫాల్ పడిన 1 మంత్ని వెట్టెస్ట్ మంత్ అంటాం. సో ఢిల్లీలో వెట్టెస్ట్ మంత్ ఏంటి? హై రెయిన్ఫాల్ ఎక్కడుంది? ఆగస్ట్లో ఉంది. కాబట్టి ఆగస్ట్ ఈజ్ ద వెట్టెస్ట్ మంత్. ఎంత రెయిన్ఫాల్ ఉంది అక్కడ? 200 mm ఆఫ్ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ ఏమో ఇట్ సైడ్ మెజర్ చేయాలి, టెంపరేచర్ ఏమో ఇట్ సైడ్ ఉంది. సో ఢిల్లీకి వెట్టెస్ట్ మంత్ ఆగస్ట్ అండ్ రెయిన్ఫాల్ ఈస్ 200 mm. ఢిల్లీ ఎక్కడ ఉంది? ఢిల్లీకి వెట్టెస్ట్ మంత్ ఇస్ ఆగస్ట్, 200 mm రెయిన్ఫాల్ వచ్చింది. డ్రైయెస్ట్ మంత్ చూద్దాం న్యూఢిల్లీకి. న్యూఢిల్లీకి డ్రైయెస్ట్ మంత్ ఏంటిది? తక్కువ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ మనకి నవంబర్లో వచ్చింది. నవంబర్లో రెయిన్ఫాల్ ఎంత ఉంది? 0 mm. 0 కంటే తక్కువే ఉంది కాబట్టి ఇంకా 0 mm అని పెట్టేయడం. ఓకే, సో నో రెయిన్ఫాల్ ఎట్ ఆల్. నవంబర్ 0 mm రెయిన్ఫాలే లేదు అసలు నవంబర్లో. ఓకే, సో ఇట్లా మీరు టేబుల్ మొత్తాన్ని ఫిల్ చేయండి, తప్పకుండా ఫిల్ చేయండి, అప్పుడే ప్రాక్టీస్ అవుతుంది. మేబీ ఎగ్జామ్లో అడిగే అవకాశం కూడా ఉంది. ఓకే, ఈ టేబుల్ ఫిల్ చేసినాక ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద వార్మెస్ట్ అండ్ కోల్డెస్ట్ మంత్స్ ఇన్ లేహ్? బాగా వార్మ్గా ఉండే మంత్ ఏంటి లేహ్లో, అండ్ కోల్డెస్ట్గా ఉండే మంత్ ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాం. సో కోల్డెస్ట్ మంత్ ఈస్ జాన్యువరి, ఎందుకంటే మినిమం టెంపరేచర్ -15 దాకా ఉంటుంది జాన్యువరిలో. హాటెస్ట్ మంత్ ఏంటి అంటే జూలై ఆర్ ఆగస్ట్, ఏదైనా కూడా ఈ రెండు హాటెస్ట్ మంత్స్. అండ్ జాన్యువరి ఈజ్ ద కోల్డెస్ట్ మంత్ అనేది మనం చెప్పుకోవచ్చు లేహ్లో. నెక్స్ట్, ఫ్రమ్ ద రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఇన్ ద అబోవ్ టేబుల్ సే వెదర్ జైపూర్ ఈజ్ ఇన్ జనరల్ హాటర్ దాన్ లే. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. జైపూర్ అనేది లేహ్ కంటే హాట్గా ఉందా? లేహ్ మ్యాక్సిమం టెంపరేచర్ 25, బట్ ఇక్కడ మినిమం టెంపరేచరే 20. సో సాధారణంగా మనం చూసుకుంటే లేహ్ అనేది జైపూర్ కంటే చాలా కూల్గా ఉంది, జైపూర్ అనేది లేహ్ కంటే చాలా హాట్గా ఉంది. ఎందుకు అంటే జైపూర్ అనేది నార్మల్ ప్లాట్యూ రీజన్లో ఉంది, లేహ్ అనేది మౌంటైన్ రీజన్లో ఉంది. సో ఎలివేషన్ పెరిగే కొంది ఆ మౌంటైన్స్లో మనకి టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అది ఎట్లా అనేది మళ్ళీ డిస్కస్ చేసుకుందాం తర్వాత. కంపేర్ ద క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ అండ్ చెన్నై, హౌ ఆర్ ది డిఫరెంట్? సో చెన్నైని ఢిల్లీని కంపేర్ చేసుకుంటే
రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఒకసారి గమనిస్తే మనం ఇక్కడ 20 degrees నుంచి 42 degreesకి వెళ్తుంది. అంటే 42 - 20 ఎంత, 20 degrees వేరియేషన్ వస్తుంది. 20 degrees వేరియేషన్ వస్తుంది, 22 degrees వేరియేషన్ వస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ 37 - 28 ఎంత, 9, కేవలం 9 degrees వేరియేషన్. సో మినిమం టెంపరేచర్ 28, మ్యాక్సిమం టెంపరేచర్ 37. సో ఇక్కడ టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే పక్కన సముద్రం ఉంది కాబట్టి ఆ టెంపరేచర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. మరీ లో టెంపరేచర్స్ రావు, మరీ హై టెంపరేచర్స్ రావు. కానీ ఢిల్లీ ప్లాట్యూ రీజియన్లో ఉంది కాబట్టి ఒక్కోసారి ఏమో మరీ లో టెంపరేచర్స్ ఉంటున్నాయి, ఒక్కోసారి ఏమో చాలా హై టెంపరేచర్స్ ఉంటున్నాయి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో రెయిన్ఫాల్ ప్యాటర్న్ చూద్దాం. లేహ్కి వేరే వాటికి కంపేర్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఢిల్లీలో కేవలం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్లో మాత్రమే రెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఇది రాజస్థాన్లో కూడా జూలై, ఆగస్ట్ మంత్స్లో మాత్రమే బాగా రెయిన్ వస్తుంది. చెన్నైలో అక్టోబర్ అండ్ నవంబర్లో మాత్రమే రెయిన్ వస్తుంది. కానీ ఈ లేహ్లో చూడండి, జనవరి ఇక్కడ వరకు రెయిన్ ఉంది, రెయిన్ఫాల్ ఉంది. ఇక్కడ కూడా రెయిన్ఫాల్ ఉంది, చాలా అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వస్తుంది లేహ్లో. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, రెయిన్ఫాల్ అంటే కేవలం రెయిన్ మాత్రమే కాదు, స్నో కూడా రెయిన్ఫాల్ కిందకే వస్తుంది. సో లేహ్ అనేది మౌంటైనియస్ రీజియన్ కాబట్టి మౌంటైన్స్లో స్నోఫాల్ కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి లేహ్కి రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో ఇట్లాంటి రీజియన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆర్కిటిక్ సర్కిల్ ఏదైతే ఉందో, అంటార్కిటిక్ సర్కిల్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా స్నోఫాల్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా రెయిన్ఫాల్ లాగే కన్సిడర్ చేస్తాం. ఓకే, ఐడెంటిఫై ద వెట్ మంత్స్ ఫర్ చెన్నై, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ జైపూర్. జైపూర్ మనం చూసుకుంటే జూలై, ఆగస్ట్లో రెయిన్ ఉంది. చెన్నైకి ఏమో అక్టోబర్ అండ్ నవంబర్లో ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జైపూర్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల రెయిన్ఫాల్ అనేది వస్తుంది. చెన్నైలో నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ లేదా సైక్లాన్స్ ఏవైతే ఉంటాయో సైక్లాన్స్ వల్ల రెయిన్ఫాల్ వస్తుంది. సో కాబట్టి ఇది ఒక టైంలో వస్తుంది ఈ మాన్సూన్, ఆ టైంలో జైపూర్లో వానలు పడతాయి. అండ్ నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ అండ్ సైక్లాన్స్ వచ్చే టైంలో చెన్నైలో వర్షం అనేది పడుతుంది. ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత మళ్ళీ, ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్. క్లైమేట్ని, వెదర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. It is observed that for some places it is not much difference in temperature across months. సో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది చెన్నైకి, 28 to 37 వరకు ఉంది టెంపరేచర్. బట్ ఢిల్లీకి 20 to 42 ఉంది. సో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది Delhi have wide difference in temperature across the months. India experiences wide variations in temperature. ఓవరాల్గా ఇండియా అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట టెంపరేచర్ అనేది విపరీతంగా వేరీ అవుతూ ఉంటుంది టైం టు టైం. ది నార్థన్ పోర్షన్ ఈస్ బౌండెడ్ బై హిమాలయాస్, వెరాజ్ సదర్న్ పెనిన్సులా ఈస్ కవర్డ్ బై సీస్. నార్థన్ పోర్షన్ చుట్టూ కూడా మనకి హిమాలయాస్ ఉన్నాయి, సౌత్ రీజియన్ చుట్టూ కూడా సీస్ ఉన్నాయి. సమ్ ప్లేసెస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద కోస్ట్, దే ఆర్ ఇన్లాండ్ ఏరియాస్ అంటే ఏంటి అంటే కోస్టల్ రీజియన్స్ కానీ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్లాండ్స్ అంటాం. సమ్ ప్లేసెస్ ఆర్ ఎట్ హై ఆల్టిట్యూడ్, కొన్ని ప్లేసెస్ ఏమో హై ఆల్టిట్యూడ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేహ్ అనేది చాలా ఎత్తు ప్రదేశంలో ఉంది, అంటే హై ఆల్టిట్యూడ్లో ఉంది. వేర్ అదర్స్ ఆర్ ఆన్ ద ప్లెయిన్స్, కొన్ని ఏమో ప్లెయిన్స్లో ఉన్నాయి. ఓకేనా, ప్లేన్ అంటే మీకు తెలుసు కదా, ఇండోగాంటిక్ ప్లేన్ అని మనం చెప్పుకున్నాం. సో కొన్ని రీజియన్స్ ఏమో ప్లెయిన్స్లో ఉంటాయి ఇండియాలో. ఎక్కడున్నాను,
ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ ఆర్ కాల్డ్ క్లైమాటిక్ కంట్రోల్స్. ఈ క్లైమేట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్లైమాటిక్ కంట్రోల్స్ అంటాం. సో ఆ క్లైమాటిక్ కంట్రోల్స్ 4 ఉన్నాయి మనకి ఇండియాలో. అవేంటి అంటే ఫస్ట్ది లాటిట్యూడ్, నెక్స్ట్ది ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, నెక్స్ట్ది రిలీఫ్, నెక్స్ట్ది అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఓకే, సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం 1 by 1. లాటిట్యూడ్ అంటే ఏంటి, దానికి క్లైమేట్కి రిలేషన్ ఏంటి, తర్వాత ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ ఏంటి, దానికి క్లైమేట్కి రిలేషన్ ఏంటి, రిలీఫ్ ఏంటి, దానికి క్లైమేట్కి రిలేషన్ ఏంటి, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్కి క్లైమేట్కి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు కేవలం ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్ మాత్రమే మాట్లాడుకుందాం మనం. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్స్ చాలా ఫ్యూ టాపిక్స్, ఈ 4 టాపిక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 2 more టాపిక్స్ ఉంటాయి అంతే. ఈ లెసన్ మొత్తం ఈ 6 టాపిక్స్తో ఎండ్ అయిపోతుంది. సో వెరీ ఈజీ లెసన్. మీరు లెసన్ కంటిన్యూ చేసే ముందు, లెసన్ వినే ముందు ఒకసారి టెక్స్ట్ బుక్ చదువుకోండి. అప్పుడు లెసన్ వినేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్, లెసన్ చెప్పకముందు ఒకసారి లెసన్ చదువుకోండి, అండ్ లెసన్ విన్న తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకోండి. అప్పుడు బాగా అర్థమవుతుంది మీకు, అండ్ బాగా గుర్తుంటుంది కూడా. So I hope you understood this lesson and I hope you like this video. Thank you for watching till the end. Have a nice day. Bye.